యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకేంటి లాభం అనే విషయాన్ని మాట్లాడుకుందాం. మీరందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఎవరి జీవితాన్ని వాళ్ళు ఇచ్చలవిడిగా తిరుగుతారు, ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు తిరుగుతారు. భయం అనేది లేకపోతే, భయము భక్తి లేకపోతే మనిషి మృగం అవుతాడు. ఇక భయము లేకపోతే, భక్తి లేకపోతే మనిషిని ఎవరు ఆపగలరు చెప్పండి? ఆపలేరు. మనిషి మృగంలా ప్రవర్తిస్తాడు. మనిషి కంట్రోల్గా ఉండాలంటే, మనిషి ఒక నిలకడగా ఉండాలంటే దేవుని యందు భయము భక్తి ఉండాలి. మనిషి జీవితము క్రమంగా వెళ్ళాలంటే, మనిషి ఒక ఆర్డర్లో తను నడవాలంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. చూడండి, మనకి ప్రభుత్వాలు నడవాలన్నా, దేశాలు పరిపాలించబడాలన్నా, దేశానికి కానీ ప్రభుత్వానికి కానీ, ఏ దేశానికి సంబంధించి ఆ దేశానికి ఒక రాజ్యాంగం వ్యవస్థ ఉంటుంది, ఒక రాజ్యాంగ వ్యవస్థ ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారంగానే దేశం అంతా కూడా నడుస్తుంది. ఒక సిస్టమ్ ఉంటుంది. ప్రజలందరూ ఆ సిస్టాన్ని గౌరవిస్తారు, భయపడతారు. లేకపోతే ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అందుకే ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టానికి బలవంతుడు భయపడతాడు కాబట్టే నీ జోలికి రాడు. వస్తే నువ్వు కేసు పెడతావు, పోలీసులు వచ్చి వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. దానికి అతను భయపడతాడు. అమ్మో, మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వెళితే వాళ్ళు కేసు పెడతారు, మనం జైల్లో పెడతారు, భయపడతాడు. ఆ సిస్టమే లేదనుకోండి, వాడు భయపడతాడా? వాడికి బలం ఉంది కాబట్టి అడ్డొచ్చినల్లా కొట్టుకుంటూ పోతాడు. సిస్టమ్ అనేది ఉండాలి. సిస్టమ్ అనేది లేకపోతే ఏదైనా అంతే. దేశాలు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి, మూడింటికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరిగినప్పుడు ఎంత మారణహోమం జరుగుతుందంటే, అక్కడ పైనుంచి బాంబులు వేస్తుంటే కింద ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. చూడండి ఎంత దారుణంగా ఉంటుంది. హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారనుకోండి, వాళ్ళే సావబతుకులకి వెళ్ళి హాస్పిటల్లో బెడ్ల మీద ఉంటుంటే పైన ఒక బాంబు వేస్తున్నారట. అప్పుడు వాళ్ళందరూ ఏమైపోతారు? చచ్చిపోతారు కదా. ఏమవుతుంది? యుద్ధం ఎంత దారుణం జరుగుతుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇంకక్కడ సిస్టమ్ గట్టి ఏముండదు. ఇంకక్కడ ఏముండదు. ఎవరి దగ్గర ఎంత బలం ఉంటే అంత బలంతో యుద్ధం చేసుకోవడమే. యుద్ధానికి కూడా కొన్ని నీతి నియమాలు ఉంటాయి. అవి ఎంతవరకు పాటిస్తారంటే, యుద్ధం పీక్స్కి వెళ్ళేంత వరకే నీతి నియమం పాటిస్తారు తప్ప, ఇక ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనిషి కంట్రోల్ తప్పిన తర్వాత యుద్ధంలో నీతి నియమాలు కూడా తొలగిపోతాయి. ఎవరికి నచ్చినట్లు, ఎవరికి ఎక్కడ అవకాశం ఉందో ఆ అవకాశం నేను గెలవాలి అనే ఉద్దేశంతో ఎవరికి నచ్చిన దారిలో వాడే యుద్ధం చేసేస్తూ ఉంటాడు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. అక్కడ గ్యాస్ మనకి ఎందుకు దొరకట్లేదు? గ్యాస్ చాలా ఇప్పుడు పిరమైపోయింది. పెట్రోలు కూడా దొరకదు ఇంకా. ఇలాగే కానీ యుద్ధం జరిగితే ఎందుకని? యుద్ధం జరుగుతుంది. అక్కడ రావాల్సినటువంటి రవాణా అంతా ఆపేశారు. ఎందుకు? మా దేశం మీద నువ్వు యుద్ధం ఆపకపోతే మేము దారి కట్టేస్తామని చెప్పి ఇరాన్ దారి కట్టేసింది. అక్కడ సముద్రంలో వాళ్ళకి, అక్కడ వాళ్ళ దేశంలోంచి ఒక సముద్రం వస్తుంది, ఒక జలసంధి ఉంది, హర్మోస్ జలసంధి అనేది. అది ఇరాన్లో ఉంది. దాని ద్వారానే షిప్పులు రావాలి. మన దేశానికి రావాలన్నా, వేరే దేశాలకు వెళ్ళాలన్నా దారి అదేనంట. వాళ్ళు ఏం చేశారంటే, మా మీద యుద్ధం చేస్తున్నారు కాబట్టి మేము దారి కట్టేస్తామని వాళ్ళు దారి కట్టేశారు. ఇప్పుడు దారి కట్టేస్తే అక్కడ షిప్పులన్నీ అక్కడ ఆగిపోయి, గ్యాస్ తీసుకొచ్చే ఓడలు, పెట్రోల్ తీసుకొచ్చే ఓడలు అన్నీ అక్కడ ఆగిపోయినాయి. ఇప్పుడు ఏమవుతుంది? దాని ప్రభావం ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మన మీద పడిందా లేదా? మన దేశంలో యుద్ధం లేదు. ఎక్కడో ఇశ్రాయేల్లో జరుగుతుంది, ఎక్కడో
ఇరాన్లో జరుగుతుంది. కానీ ప్రభావం ఎక్కడ పడిందంటే మన ఊళ్ళో కూడా పడింది, అది మీ ఇంట్లో కూడా పడింది ఆ ప్రభావం. ఎందుకని? గ్యాస్ లేదు. మీకు గ్యాస్ కొనుక్కోవాలంటే పిరమైపోయింది, దొరకట్లేదు. హోటల్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుద్ది. ఇంకా ఇళ్లల్లో గ్యాస్కి అంతకు ఇంకా కేర్సిటీ రాలేదు, కానీ ఈ గ్యాస్కి హోటల్ చేసుకునే వాళ్ళు గ్యాస్కి కేర్సిటీ వచ్చేసింది, దొరకట్లేదు ఆ గ్యాస్ ఇప్పుడు. అంటే దీనికి కారణం ఏంటంటే అక్కడ యుద్ధం జరగడమే కారణం. విచక్షణారహితంగా యుద్ధం చేస్తున్నందుకు ప్రభావం ప్రజలందరి మీద పడతా ఉంది. భయం లేకపోతే, భక్తి లేకపోతే ఎవరి జీవితాలైనా సరే ఎలాగుంటాయంటే దారి తప్పిపోయి చిన్నభిన్నంగా తయారవి దాని ప్రభావం కుటుంబం మీద పడి విచ్చలవిడితనంగా తయారవుతారు. అందుకే దేవుడు భయాన్ని భక్తిని కలిగి ఉండమన్నాడు. మనుషులు భయాన్ని భక్తిని ఎప్పుడైతే కలిగి ఉంటావో నీకు ఒక సిస్టమేటిక్ లైఫ్కి అలవాటు పడతావు. నియమ నిబంధన కలిగిన లైఫ్కి అలవాటు పడతావు. ఒక నియమావళి కలిగిన లైఫ్కి నువ్వు అలవాటు పడతావు. అలవాటు పడి ఆ భయభక్తులు కలిగి నడుచుకుంటూ వెళ్తే నీకు అనేక రకమైనటువంటి మేలులు ఆ భయభక్తులతో కూడిన జీవితంలో నీకు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, బైబిల్ గ్రంథంలో భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏంటి లాభమో చూద్దామండి. బైబిల్ గ్రంథంలో చూద్దాం. భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏం లాభమో మనం చూద్దాం. కొన్ని పాయింట్లు చెప్తాను, మీకు వినండి. కొన్ని పాయింట్లు చెప్తాను, వినండి జాగ్రత్తగా. భయభక్తులకు నువ్వు దేవుడి మీద భయభక్తులు కలిగి ఉంటే నీకు ఏం లాభం వస్తుందో నేను కొన్ని పాయింట్లు చెప్తాను, వినండి. సామెతల గ్రంథము తీయండి అందరూ కూడా, 10వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యందు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుషుకు కారణము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నేను మనమందరము యేసు ప్రభు మీద భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్ వస్తుందంట. మరి దీర్ఘాయుష్ వస్తే మనకు అంతకంటే కావాల్సింది ఏముంది? 1 కోటి రూపాయలు అక్కడ పెట్టి, ఒరే నీకు 1 కోటి కావాలా, నీకు ఇంకొక 25 సంవత్సరాలు ఎక్స్ట్రా బతకడానికి దీర్ఘాయుష్ కావాలా అని అడిగితే, ఇంకొక 25 సంవత్సరాలు, ఇప్పుడు 70 సంవత్సరాలు బతికేసాడు ఒకడు అనుకుందాం. మరి ఇంకొక 25 సంవత్సరాలు నీకు దీర్ఘాయుష్ కావాలా, నీకు 1 కోటి రూపాయలు కావాలంటాడు. ఏం తీసుకుంటాడు? ఏం తీసుకుంటాడమ్మా? ఎవరో కానీ 1 కోటి రూపాయలు తీసుకుంటారన్నాడు. ఎవరమ్మా అన్నారు? ఎవరో కానీ అన్నారమ్మా 1 కోటి రూపాయలు తీసుకుంటాడని. ఎవరు? నువ్వన్నావా? ఆయుష్కున్నంత విలువ ఈ సృష్టిలో దేనికి లేదండి. ఆరోగ్యానికి ఆయుష్కి ఉన్నంత విలువ అసలు 1 కోటి కాదు, ఎన్ని 10 కోట్లు ఇవ్వనివ్వండి, 20 కోట్లు ఇవ్వనివ్వండి. ఒరే నీకు 20 కోట్లు కావాలా, దీర్ఘాయుష్ కావాలరా అంటే, ఒరే నాకు దీర్ఘాయుషే కావాలరా బాబు అంటారు. అవునా? అంత విలువైంది ఈ సృష్టిలో అతి విలువైనది ఏదైనా ఉందంటే ఆయుషే. అది ఎవరికి అవనివ్వండి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయినా సరే, లేకపోతే అడుక్కుండేవాడైనా సరే ఏం కోరుకుంటారంటే దీర్ఘాయుషే కావాలని కోరుకుంటారు. ఆ దీర్ఘాయుష్కి అంత విలువ ఉంది, అంత విలువ ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా దీర్ఘాయుష్తో బ్రతకాలని కోరుకుంటాం. పెద్దవాళ్ళు కానీ సేవకులుగా మేము కానీ దీవించి ఆశీర్వదించినప్పుడు ఏమని దీవిస్తాం? దీర్ఘారోగ్యమును ఆయుష్ను దేవుడు నీకు ఇచ్చునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం మేము దేవుని. అలాగే మేము కూడా మా కొరకు ఎవరైనా పాస్టర్లు ప్రార్థన చేస్తే వారు మాకు అలాగే కోరుతూ ఉంటారు. మీరు కూడా మాకు అలాగే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయుష్కి అంత ఇంపార్టెంట్ ఉంది. దేవుడు దాన్ని ఎంత సింపుల్గా ఇచ్చేస్తున్నాడంటే, నీకు దీర్ఘాయుష్ కావాలంటే నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కోకర్లొద్దు. అర్థమవుతుందా? అంటే ఒక 100 కోట్లు విలువ చేసే ఆయుష్ని, 100 కోట్లే కాదు అసలు లెక్క పెట్టలేనంత డబ్బును ఏం చేసుకుంటారో. మా ఆయుష్ లేనప్పుడు డబ్బులు మన కళ్ళ ఎదరకుండా ఒక లారీ డబ్బు దిమ్మరొచ్చేసి అక్కడ, ఒరే నీకు దీర్ఘాయుష్ కావాలా, లారీ డబ్బు అంత కావాలంటే, నాకు ఆయుషే కావాలరా బాబు, ఆయుష్ లేకపోతే ఆ డబ్బు నేనేం చేసుకుంటాను రా అంటావు నువ్వు. అవునా? అంటే
ఆయుష్ వెలకట్టలేనంత విలువైంది. అంత వెలకట్టలేనంత విలువైన ఆయుష్ని యేసు ప్రభు నీకు నాకు ఫ్రీగా ఇస్తున్నాడండి. ఫ్రీగా, ఎంతమ్మా, ఉచితంగా ఇస్తున్నాడు. దేనికి చేస్తున్నాడు అదంతాను? దేనికి చేస్తున్నాడు చెప్పండి, చెప్పండి, దేనికి చేస్తున్నాడు ఆయుష్? భయభక్తులు కలిగి ఉండే ఇచ్చేస్తున్నాడు ఆయుష్. ఎంత ఫ్రీగా వచ్చేస్తుంది అమ్మా. ఉచిత పథకాలు ఇచ్చినట్లుగా, సూపర్ 6 లాగా, నవరత్నాల్లాగా, సూపర్ 6 లాగా, ఉచిత పథకం లాగా దేవుడు మనకి ఆయుష్ని ఎలా ఇచ్చేస్తున్నాడండి? ఉచితంగా, అంత ఈజీగా ఇచ్చేస్తున్నాడు దేవుడు. అంటే దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉందో చూడండి, ఎంత ప్రేమ ఉందో చూడండి. ఎంతో విలువైన, కొన్ని వందల వేల కోట్లు విలువ చేసే ఆయుష్ని దేవుడు మనకి ఫ్రీగా ఉచితంగా ఇచ్చేస్తున్నాడు. దేనికి ఇచ్చేస్తున్నాడంటే, జస్ట్ నువ్వు దేవుని మీద భయము భక్తి కలిగి ఉంటే చాలు, ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు ఆయుష్ని. ఆమేన్ చెప్తాం అందరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియాకి ఆయుష్ అయిపోయిందని చెప్పి ఒక పాస్టర్ గారు వెళ్ళి చెప్తాడు. యెషయా పాస్టర్ గారు వెళ్ళి చెప్తాడు, ప్రవక్త హిజ్కియా దగ్గరికి వెళ్ళి, నీ ఆయుష్ తీరిపోయింది, నువ్వు ఏమైనా చక్కబెట్టుకుంటే చక్కబెట్టేసుకొని నువ్వు చచ్చిపోతావు, దేవుడు నాతో చెప్పాడు, నేను నీతో చెప్తున్నానని చెప్పాడు వెళ్ళి. హిజ్కియా అంటే ఎవరు? వీళ్ళు పరిపాలించే రాజు. సింహాసనం మీద ఉండగా యెషయా ప్రవక్త వెళ్ళి చెప్పాడు, దేవుడు చెప్పాడు యెషయా గారితో, నా కుమారుడా హిజ్కియా చనిపోబోతున్నాడు, చెప్పి వెళ్ళి చక్కబెట్టుకోమని ఏమన్నా ఉంటేనే, ఏమన్నా ఆస్తులు పాస్తులు పంపకాల గట్ట పిల్లలకి ఏమి ఇచ్చుకోవాలో, రాజ్యం ప్రజలకు ఏమి ఇచ్చుకోవాలో, ఈల్నామాల గట్ట రాయవలసి వస్తే ఈల్నామాలు రాసేయమనండి. అమ్మా, ఏదన్నా ఎక్కడెక్కడెక్కడ దాపరకాలు దాసుంటే ఏటమ్మా చూడు, కొంతమంది ముసలోళ్ళు చూడు చచ్చిపోయేటప్పుడు కూతురునో కొడుకునో కాకేసుకుని, నీకోసం అక్కడ 10 కాసులు బంగారం దాచాను, పలానా ఓడి దగ్గర 10 లక్షల రూపాయలు దాచాను, మన అన్నయ్యకి చెప్పకుండా నువ్వు తెచ్చుకోను, లేకపోతే ఆ చెల్లెలకి అక్కకి తెలియకుండా, చిన్నోడా నీకు ఏమీ లేదా నువ్వు తీసుకోను, కొడుకో లేకపోతే కూతురికో చెప్తూ ఉంటారంట కొంతమంది ముసలోళ్ళు. అప్పుడప్పుడు వింటూ ఉంటాం మనం, వాళ్ళు చచ్చిపోయేటప్పుడు అలా చెప్తూ ఉంటారంట ముసలోళ్ళు, ఈల్నామాలు అవి రాసేస్తూ ఉంటారంట. అలాగా హిజ్కియాని నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోమని చెప్పి దేవుడు కబురపించాడు. హిజ్కియా అప్పుడు ఇల్లు చక్కబెట్టుకోలేదు. ఏం చేశాడు తెలుసా? వెంటనే సింహాసనం దిగేసి గోడ తట్టు తన ముఖం తిప్పుకుని మోకరించి కన్నీరు పెట్టుకుని దేవుడికి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. యథార్థమైన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయుష్ ఎంత విలువైందో చూడండి. దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు సహితము ఆ సింహాసనం దిగేసి ఏడుస్తూ దేవుడికి ప్రార్థన చేస్తాడు మోకరించి. ఇదేంటి ప్రభువా, నేను నీ పట్ల ఎంత యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు కదా, నీ పట్ల నేను ఎంత న్యాయంగా ప్రవర్తించానో తెలుసు కదా, నేను దేశంలో ప్రజల్లో మీ నామాన్ని నేను ఎంతగా ఘనపరుస్తున్నానో మీకు తెలుసు కదా, నేను ప్రజల్ని ఎంత సుభిక్షంగా పరిపాలిస్తున్నానో మీ బిడ్డలను నీకు తెలుసు కదా. ఏడుస్తూ తన యథార్థతను తన నీతిని దేవుడి ముందు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే ఈ ప్రార్థన దేవుడి దగ్గర చేరుకుంది. ఎందుకు వచ్చిందంటే అతను చేసిన ప్రార్థన చాలా యథార్థంగా చేశాడు. ఎందుకంటే చనిపోయే ముందు ఇంకేం ఉండదు కదా, ఇంక మొత్తం అతను కల్మషం లేకుండా హృదయ శుద్ధితో చేశాడు ప్రార్థన. భయపడిపోయాడు, చనిపోతున్నాం అనగానే ఇంక భయపడిపోయి ఇంకేమి అన్నీ వదిలేసి దేవుడికి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఆ ప్రార్థన వెంటనే దేవుడి దగ్గర చేరేసింది. తన హృదయ శుద్ధితో ప్రార్థన చేశాడేమో, అంతఃకరణ శుద్ధితో చేశాడేమో, భయంతో చేశాడేమో, భక్తితో, నిజమైన భక్తి చూపించాడు. అక్కడ నిజమైన భయం కలిగింది. ఎందుకంటే నీ ప్రాణం పోతుంది అన్నప్పుడు భయం కలిగింది, భక్తి కలిగింది. వెంటనే మోకరించి దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ భయముతో కూడిన భక్తితో కూడిన ప్రార్థన వెంటనే దేవుడి దగ్గర చేరేసింది. చూసారా, మామూలు ప్రార్థన చేస్తే అంత బేగా చేరదు. భయం భక్తితో కూడిన ప్రార్థన, యథార్థతతో కూడిన ప్రార్థన వెంటనే దేవుడి దగ్గర చేరింది. చేరగానే
ఇలాగా ఇక్కడ ఇజికి ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర ఇలా ప్రార్థన చేరింది దేవుడికి. దేవుడి దగ్గర నుంచి వాక్కు అలాగొచ్చింది మళ్ళా ఎవరికి? యెషయా ప్రవక్తకి. యెషయా ప్రవక్త ఇంకా కోట దాటలేదంట. ఇంకాను కోట అంటే మన ఇల్లులాగా చిన్నది ఉంటుందా? చాలా పెద్ద కోట ఉంటుంది కదా. అది దాటుకుంటే వెళ్ళే లోపులోనే ప్రార్థన వెంటనే దేవుడి దగ్గర చేరేసింది. ఎన్ని చూడండి, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? ఒక ర్యాకెట్ వేసుకెళ్తే 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్పేస్ సెంటర్కి వెళ్ళడానికే 40 రోజులు ఎన్నాళ్ళలో ప్రయాణం చేస్తున్నారు. స్పేస్ సెంటర్కి వెళ్ళడానికి 500 కిలోమీటర్లు ఇక్కడి నుంచి పైకి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు యేసుప్రభు. పైన ఉత్తర దిక్కున సభాపర్వతం మీద, ఆ పరలోకంలో సింహాసనం మీద కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు యేసుప్రభు. పైన 500 కిలోమీటర్ల దూరంలో వెళ్ళడానికే అంత స్పీడ్లో వెళ్ళినటువంటి, అంటే ఎంత స్పీడ్లో వెళ్తే నాకు పూర్తిగా తెలియదు కానీ ర్యాకెట్ అంత స్పీడ్లో వెళ్తేనే 500 కిలోమీటర్ల దూరం ఆకాశంలోకి వెళ్ళడానికి స్పేస్ సెంటర్కి 40 రోజులు అంతా పడితే, కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి ఇంకా అసలు 100 సంవత్సరాలు సరిపోద్దండి మనిషికి. ఆయుష్ కాలం చాలదు. అతనికి ఇచ్చిన 100 సంవత్సరాల ఆయుష్ సరిపోదు. అర్థమైందా మీకు? ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి రావాలనుకోండి, ఒక వారం రోజుల్లో వెళ్ళొచ్చేస్తారు. వెళ్తాం 3 రోజులు, వస్తాం. ఫ్లైట్ మీద అయితే వెళ్తాం 2 గంటలు, వస్తాం 2 గంటలు, 2-3 రోజులు మొత్తం చక్కపెట్టుకు వచ్చేస్తారు. అదే ఇంకా ఎక్కడికైనా దుబాయో అదో ఇదో వెళ్ళాలంటే ఒక 10 రోజులు పడుతుంది. అదే పరలోకానికి వెళ్ళి రావాలనుకోండి, మనిషి బతుకుండగానో అతడి యొక్క ప్రయాణానికి అయ్యే రోజులు ఎన్ని రోజులు పడుతుందంటే మనిషి 100 సంవత్సరాల ఆయుష్ కాలము సరిపోదు. అంత దూరంలో ఉంది. మరి చూడండి, విచిత్రం ఇక్కడే మీకు అర్థమైపోద్ది. దేవుని మహిమ ఏంటో మీకు ఇక్కడే అర్థమైపోద్ది. మనం ప్రార్థన ఇలా చేయగానే మనకు అలా జవాబు వచ్చేస్తుంది. మరి ఏంటంటారా ఆ మహిమ? అన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న యేసు ప్రభు దగ్గరికి మన ప్రార్థన వితిన్ సెకండ్స్లోకి వెళ్ళిపోతుందేంటి? మళ్ళీ మనకు అదే విధంగా జవాబు వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుందేంటి మనకు జవాబు? మీరు ఎన్నోసార్లు ప్రార్థన చేశారు దేవుడికి. మీరు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తే దేవుడు మీకు మేలు చేశాడు కదా. నేనే మీకు ప్రార్థన చేస్తున్నాను అమ్మా, నేను ఫోన్లో మీకు ప్రార్థన చేస్తున్నాను అనుకోండి. ఉదాహరణకు మొన్న ఒక రోజు రాజమండ్రిలో ఒక అతనికి షాప్ ఉంది రాజమండ్రిలో. ఎక్కడంటే కేశవస్వామి హాస్పిటల్కి ఎదురుకుండా కొంచెం పైకి వెళ్తే ఉంటుందా అతని షాపు. అతనికి నేను రాజమండ్రిలో కూటం పెట్టేటప్పుడు అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేవాడు. మొన్న ఒక వారం రోజుల కిందట నాకు ఫోన్ చేశాడు. అయ్యగారు, నాకు ఎందుచేతో కానీ ఒక 3-4 రోజుల నుంచి కంటి మీద నిద్రన్నది పడట్లేదండి. తెల్లవార్లు మేలుకుగా ఉంటున్నాను నేను. నాకు చాలా భయమే చేస్తుంది. ఏంటో నాకు అర్థం అవట్లేదు. నిద్రన్నది పడతలేదండి. దయచేసి కొంచెం ప్రార్థన చేయండి అన్నాడు కదని చెప్పి నేను ఫోన్లోనే ప్రార్థన చేశాను. చేసేసాను, పెట్టేసిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత నేను రాజమండ్రి పని ఉండి వెళ్ళి వాళ్ళ షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్తులకి ఆ కుర్రోడు అతను షాపులో ఉండగానే కంగారు పడిపోయి గబగబా నా దగ్గరికి వచ్చేసి అయ్యగారు కూర్చొని అని చెప్పి ఆ రోజు అతను అంటున్నాడు, అయ్యగారు మొన్న మీరు ప్రార్థన చేశారు, అయ్య బాబా రోజు నాకు మొత్తం నిద్ర పట్టేసిందండి. ఇంకా పడుకుని తెల్లారిపోయి లేచానండి అని గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. తనకు తను చెప్తున్నాడు. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. ప్రభువా, నీవు ఇంత గొప్ప కార్యాలు చేస్తావా? కేవలం మేము ఏం చేస్తున్నాం? ఒక ప్రార్థన. ఈ ప్రార్థన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఒక మనిషి వెళ్ళాలంటే అక్కడికి కొన్ని 100 సంవత్సరాలు పడుద్ది. మనిషి ఆయుష్కాలం చాలదు. ఏదో ఒక ఫోన్లో ప్రార్థన చేస్తే అది దేవుడి దగ్గరికి సెకండుల్లో వెళ్ళిపోవడం, అన్ని కోట్ల కిలోమీటర్ల దూరం సెకండుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం, మళ్ళా వెంటనే జవాబు వచ్చేయడం. చూసారా?
కేవలం ఒక చిన్న ప్రార్థన అంత దూరాన్ని సెకండ్లో చేరిపోతుందంటే అది దేవుడు చూపే కృప కాదంటారా? దేవుని మహిమ కాదంటారా? అది మనం ఏపాటి వాళ్ళమండి, పాపులు అండి. అలాంటి మన ప్రార్థన ఆయన దగ్గరికి చేరడానికి కూడా ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు, ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. అదేనండి భయభక్తులతో కూడిన ప్రార్థన అంటే. అలా మీరు భయభక్తులతో దేవుడికి ప్రార్థన చేస్తే మీకు కూడా ఎన్నోసార్లు జవాబులు వచ్చే ఉంటాయి. ఈ పాటికి వచ్చినాయి, ఎన్నోసార్లు వచ్చినాయి. అలాగే హిజ్కియా భయభక్తులతో దేవుడికి ప్రార్థన చేయగానే వెంటనే అంత దూరంలో ఉన్న దేవుడికి ప్రార్థన వెళ్ళిపోవడం. యెషయా ప్రవక్త ఇంకా ఆ కోట గోడ దాటక ముందే, కోట గుమ్మం దాటక ముందే దేవుని దగ్గర నుంచి మళ్ళా వాక్కు యెషయాకి రావడం. ఏమని వచ్చింది? యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడు ప్రార్థన నా దగ్గర చేరింది, అతని యథార్థత నాకు నచ్చింది, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళు, నేను అతనికి 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతున్నానని చెప్పన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. మళ్ళా దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడటండి. వెంటనే యెషయా ప్రవక్త వెనక్కి వచ్చాడు, హిజ్కీయాతో చెప్తున్నాడు, రాజా దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నీకు మళ్ళా 15 సంవత్సరాలు ఆయుష్ పెంచేశాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగు. అంటే ఆయుష్ ఎంత విలువైందో ఒకసారి చూడండి. అలాంటి ఆయుష్ని దేవుడు మనకి ఎలాగిస్తున్నాడంటే ఉచితంగా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే ఆయనకి మన మీద ఉన్న ప్రేమను బట్టి. కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే జస్ట్ దేవుని యందు భయము భక్తి ఉండాలి. ఇప్పుడు నీకు భయము భక్తి లేదనుకోండి, మనిషికి ఆడి ఇష్టానుసారం తాగేవాడు తాగుతూ ఉంటాడు, తినేవాడు తింటూ ఉంటాడు, తిరిగేవాడు తిరుగుతూ ఉంటాడు, తిట్టేవాడు తిడతా ఉంటాడు, ఎవడు ఇష్టం వచ్చినట్లుగా వాడు లైఫ్ అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు దీర్ఘాయుష ఎలాగ వస్తుంది? దీర్ఘ ఆరోగ్యం ఎలాగ వస్తుంది? ఎప్పుడైతే దేవుని యందు నీకు భయము భక్తి ఉందనుకో, త్రాగేటప్పుడు దేవుడు గుర్తొస్తాడు, అయ్యి బాబురే నేను బైబిల్ చదువుతున్నాను కదా, దేవుడు మాటలు పాస్టర్ గారు చెప్తున్నాడు కదా, భయము భక్తి కలిగి ఉండమన్నాడు కదా అని చెప్పి నీకు భయం వేసి త్రాగడం మానేస్తావు. తిరిగేవాడు తిరుగుతూ ఉంటే ఆ తిరిగేటప్పుడు నీకు దేవుడు మాట గుర్తు వస్తుంది, భయభక్తులు కలిగి ఉండమన్నాడు కదా దేవుడు, భయభక్తి ఉంటే నాకు దీర్ఘాయుష వస్తుందట కదా అనేటటువంటి మాట నీకు గుర్తొచ్చి నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు. కాబట్టి నువ్వు దీర్ఘాయుష నీకు కావాలంటే ఈరోజు నుండి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నెక్స్ట్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇంకా ఏంటి లాభం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనంట నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టాలంట. ఆ చెడుతనాన్ని విడిచిపెడితే నీకు ఏం కలిగిద్దంటండి? నీ దేహానికి ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలిగిద్దంట. చూడండి, ఇది కూడా చాలా ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఏమిస్తున్నాడు? ఆరోగ్యం ఇస్తున్నాడు. దేనికి ఇస్తున్నాడు ఆరోగ్యం? యేసు ప్రభు యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆరోగ్యం ఇస్తాడంట, నీకు ఎముకలకు సత్తువ కూడా ఇస్తాడంట. మొదటిది దీర్ఘాయుష్ ఇస్తానన్నాడు ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే. రెండవదిగా దేహానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తువ ఇస్తాడంట. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే చాలు, దేవుని భయభక్తులు కలిగి ఉంటే చాలు. రెండవదిగా చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నువ్వు చెడుతనం మంచిగా బ్రతుకు. యేసు ప్రభుని నమ్ముకున్నావు, మంచిగా బ్రతుకు. నిన్ను చూసి ఇతరులు మార్పు కలగాలి. మరి దేవుడు నమ్ముకున్నా కానీ ఆడు మారలేదురా, ఆడు ఎప్పుడు అలాగే ఉంటాడురా అంటే ప్రయోజనం ఏముంది చెప్పు? యేసు ప్రభుని నమ్ముకున్నాక కూడా నువ్వు అలాగే ఉంటే ఇంక దేవుని నమ్ముకుని నీకు ప్రయోజనం ఏముంది చెప్పు? ప్రజల్లో నీకు మంచి పేరు రావాలి కదా. ఇంత క్రితం చాలా చెడ్డగా ఉండేవాడివి, ఇప్పుడు మంచితనం వచ్చింది. చూడండి,
ఎంత దుర్మార్గుడైనా సరే మంచివాడిగా ఎప్పుడు మారతాడంటే యేసు ప్రభును తెలుసుకున్న తర్వాత మంచివాడిగా మారతాడు. మారి తన పాపములు యేసు ప్రభు దగ్గర ఒప్పుకుని క్షమింపబడతాడు. ఒకవేళ ఈ లోకంలో ప్రజలు నిన్ను క్షమించకపోవచ్చు, ఈ లోకంలో ఉన్న శత్రువులు నిన్ను క్షమించకపోవచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవుడు మాత్రం నిన్ను క్షమిస్తాడు. నీ పాపములను దేవుడు పరిహరిస్తాడు. నిన్ను ఆయన వారసురాలుగా చేర్చుకుంటాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ లోకంలో నువ్వు మంచివాడిగా మంచిదానిగా మారాలి. ఎందుకంటే కఠినాత్ములు సైతము యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత మంచివారిగా మారుతున్నారు కదా. మరి నువ్వు యేసు ప్రభుని నమ్ముకుని బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఇంకా మంచివారిగా మారకపోతే ఇంకా ప్రయోజనం ఏముంది? అదే స్వార్థం, అదే కుళ్ళి, అదే కుతంత్రాలు, అదే మత్సరం, అదే అన్యాయం, అదే ద్వేషం ఉంటే ఇంక నువ్వు యేసు ప్రభుని కలిగి ఉండడం వల్ల నీకు లాభం ఏంటి? దేవునికి మహిమేంటి? విడిచిపెట్టు. నీ అసూయ తీసేయి, నీ స్వార్థం తీసేయి, నీ కుళ్ళి తీసేయి, నీ కుతంత్రాలు తీసేయి, నీ ద్వేషాన్ని తీసేయి, నీ చెడుతనాన్ని అసహించుకో. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి చెడుతనాన్ని అసహించుకో. ఇప్పుడు నువ్వు దేవుడికి క్షమింపబడడానికి అర్హత పొందుకున్న దానివి, అర్హత పొందుకున్న వాడివి అవుతావు. దేవుడు నీ పాపాలు క్షమించాలంటే నువ్వు మారాలి, మారు మనసు కలిగి ఉండాలి, చెడుతనాన్ని అసహించుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ ఇస్తాడంట. అది నీకు రావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటండి. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో చెడుతనాన్ని విడిచిపెట్టేస్తావు. ఎప్పుడైతే చెడుతనాన్ని విడిచిపెట్టేస్తావో మారు మనసు కలిగిద్ది. అప్పుడు దేవుడు ఆటోమేటిక్గా నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీ ఎముకలకు సత్తువ ఇస్తాడు. నువ్వు మారేవన్న సంగతి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గ్రహించాలి. నువ్వు మారేవన్న సంగతి ఈ సంఘ కాపురైన నేను గ్రహించాలి. నువ్వు మారేవన్న సంగతి దేవుడు గ్రహించాలి. అలా సూచన కనపడాలి నీలో. నీకు నువ్వుగా నేను మారిపోయినంటే ప్రయోజనం లేదు. నువ్వు మార్పు కనపడాలి, మార్పు కనపడాలి. మార్పు మంచిదే. మార్పు ఏంటండి? మంచిదే కాదా? మరక మంచిదే. ఎక్కడ వస్తుంది అది? మరక మంచిదే. ఎక్కడ వస్తుంది? మరక మంచిదే అంటది. అలాగే నీ జీవితం మీద మరకబడింది అనుకో, నీ జీవితం మీద చెప్పండి అమ్మా, మీ జీవితం మీద మరకబడింది అనుకో, ఊళ్ళో మిమ్మల్ని ఏమంటారు? ఆ మరకను బట్టి నిన్ను చెడ్డవారిగా చూస్తారు. మార్పు మంచిది. ఏం మంచిదండి? మార్పు మంచిది. మార్పు ఎలా మంచిది? నువ్వు మారి మనసు పొందేవని నీ చుట్టుపక్కల గమనించాలి. అమ్మాబోయ్, ఇంత క్రితం గయ్యాలి గంపలాగా ఉండేది, ఇప్పుడు మంచిగానే ఉందరా బాబు అనుకోవాలి. మరి బాబు ఇంత క్రితం ఆడితో ఏగలపోయి ఓడరా బాబు, ఆడు తెగదాగేసి ఓడరా బాబు, తిట్టేసి ఓడరా బాబు, ఎక్కడ పడితే అక్కడ, ఇప్పుడు చాలా భలే మారిపోయాడురా అనుకోవాలి, ప్రజలు అనుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు నీకు ఆ మార్పు అనేది ప్రజలు గమనిస్తే మంచిది. నేను కూడా గమనించాలి. ఇక్కడ ఒక సేవకునిగా నేను కూడా గమనించాలి. ఎందుకంటే మీ మీద నాకు బాధ్యత దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను కూడా గమనించాలి. మిమ్మల్ని గమనించి ఎస్ పలానా ఓడు ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఇంతకుముందు మాట్లాడితే ఊరుకుండేవాడు కాదు, ఇంతకుముందు మాట్లాడితే ఆమె ఊరుకుండేది కాదు, ఇలాగా ఇప్పుడు బాగానే ఉంటుంది అని నేను గమనించాలి. ఎందుకని? మీరు మిమ్మల్ని ఒక క్రమబద్ధీలో పెట్టవలసిన బాధ్యత, భారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను కూడా మిమ్మల్ని గమనించాలి. అబ్బో బాగానే ఇప్పుడు స్వభావం మారింది, దైవజనుల మాట వింటున్నాడు, చెప్తే బాగానే ఊకెడుతుంది, ఇంతకుముందు అలాగుండేవాడు కాదు, అలా ఉండేది కాదు, బాగానే ఉంది ప్రభువా అని నేను ప్రభువుకు చెప్పాలి. ఎందుకని? ఇంతకుముందు నువ్వు బాగాలేనప్పుడు కూడా ప్రభువుకు చెప్పాను కదా, నేను నా గొర్రెలు ఎన్ని ఉన్నాయి, ఆ గొర్రెలు అన్నట్లు స్వభావం నేను దేవుడితో చెప్తాను కదా, ప్రభువా పలానా గొర్రె బాగోలేదు ప్రభువా, ఆ గొర్రెకి జబ్బు చేసింది, ఆ గొర్రెకి కాలు నొప్పంట,
ఆ గొర్రెకి తలనొప్పి అంట, ఆ గొర్రెకి అది ప్రాబ్లం వచ్చింది, ఆ గొర్రెకి ఇది ప్రాబ్లం వచ్చింది అని చెప్తాను కదా దేవుడికి. నేను చెప్తాను లేదా మీ గురించి? చెప్తాను మరి. ఎందుకంటే మరి ఏ గొర్రెకి బాగోలేదు ఆ గొర్రెకి గురించి దేవుడు చెప్తాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ గొర్రెకి కట్టు కడతాడు, కట్టు కట్టి స్వస్థపరుస్తాడు. అలాగే ఆ గొర్రె పొడుస్తుంది అనుకో, నేను దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను పొడుస్తుంది అనుకో గొర్రె, ప్రభా ఆ గొర్రెకి పొడుస్తుంది ప్రభా అని చెప్తాను దేవుడికి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు దేవుడు నీకు మారు మనసు ఇస్తాడు, ఏదో చేస్తాడు, నేను మొత్తం మీద లైన్లో పెడతాను. నేను లైన్లో పెట్టిన తర్వాత మళ్ళీ నేను చెప్పాలి కదా, నాకు అర్థమవుద్ది అప్పుడు. ఓహో పలానా గొర్రె లైన్లోకి వచ్చింది ప్రభా, ఇప్పుడు బాగానే ఉంది అని మళ్ళీ చెప్తాను దేవుడికి. నేను ఏమని? పొడుతు మానేసింది ప్రభా, బాగానే లైన్లో ఉంది అని మళ్ళీ చెప్తాను నేను దేవుడికి. అంటే నా డ్యూటీ ఏంటి? రిపోర్ట్ పంపించడం నా డ్యూటీ. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? మీ అందరి గురించి నా డ్యూటీ ఏంటి? దేవుడికి రిపోర్ట్ ఇవ్వడం. నేను ఏ రిపోర్ట్ ఇస్తానో మీ దగ్గర ఏమేమి ఉంటుందో అదే నేను రిపోర్ట్ ఇస్తాను. నువ్వు మంచిగా మందిరానికి వస్తున్నావు అనుకో, ప్రభా పలానా బిడ్డ భలేగా వస్తుంది ప్రభా అని రిపోర్ట్ ఇస్తాను. మంచిగా ప్రార్థన చేస్తున్నావు అనుకో, భలే చేస్తుంది ప్రభా ప్రార్థన అంటాను. పరిచర్య చేస్తున్నావు అనుకో, ప్రభా ఆ బిడ్డ నీకు మంచిగా పరిచర్య చేస్తున్నా, మంచిగా రిపోర్ట్ ఇస్తాను. నువ్వు పొడుస్తున్నావు అనుకో, ప్రభా గొర్రె పొడి చేస్తుంది ప్రభా, పొడి చేస్తుంది ప్రభా అంటాను. పొడతో మానేసామనుకో, ఓ మానేసింది ప్రభా, భలేగా ఉంది, ఇప్పుడు చాలా బాగుంది ప్రభా, నాకు హ్యాపీగా ఉంది ఆ గొర్రె దగ్గర అని ప్రభా అని ఇస్తాను. ఒకవేళ నీకు బలహీనత వచ్చి ఏ జ్వరమో ఏ కడుపు నొప్పో ఏ విధమైనటువంటి బలహీనత వచ్చేసిందో, అయ్యయ్యో ప్రభా 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 ఆ గొర్రెకి బలహీనత వచ్చేసింది ప్రభా, బాగు చేయి ప్రభా తండ్రి అని రిపోర్ట్ ఇస్తాను దేవుడికి. అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు? పైనుండి నీకు బాగు చేస్తాడు, నీ కొట్టు కడతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నా డ్యూటీ ఏంటంటే రిపోర్ట్ చేయడం. నీకు ఏం ప్రాబ్లం ఉన్నా, నువ్వు ఏం చేసినా, మంచి చెడ్డ ఏమున్నా డైరెక్ట్గా దేవుడు రిపోర్ట్ ఇస్తాను నేను. అప్పుడు దేవుడు దానికి సమాధానం ఇస్తాడు. మళ్ళీ నీలో మార్పు వచ్చిన తర్వాత ఆ మార్పును కూడా దేవుడికి చెప్తాను. బాగుంది ప్రభు, ఇప్పుడు బాగానే వస్తుంది మందిరానికి, ఏం పొడుస్తలేదు, బాగానే వస్తున్నాడు. మగవాళ్ళు అయితే మగవాళ్ళు, ఆడళ్ళు అయితే ఆడళ్ళు, ఏది జరిగితే అది దేవుడికి చెప్తాను. అప్పుడు దేవుడు మళ్ళీ నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను కూడా గమనించాలి, మార్పు మంచిదే. నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టి నువ్వు మార్పు చెందాలి. అప్పుడు నీకేం వస్తుందంటండి? సర్వ శరీరానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తువ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనంట జ్ఞానానికి మూలం అంటండి. జ్ఞానం వస్తుందంట. వినండి జాగ్రత్తగా అందరూ కూడా. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకొనును అని ఉంటుంది. అంటే జ్ఞానం గల వాళ్ళంట ఇల్లు కట్టుకుంటారంటండి, జ్ఞానం ఉన్నవాళ్ళు. అలాగే కుటుంబాన్ని కట్టుకుంటారు, జీవితాన్ని కట్టుకుంటారు, సంపాదించుకుంటారు. జ్ఞానం ఉంటే ప్రతి దాంట్లోనూ కూడా మనము జాగ్రత్త పడతాం. కొంతమంది అంటారు కదా, ఆడు ఎలాగలాగా ఈదికి వచ్చేస్తాడు, వాడు బుర్ర పెద్దది అంటారు. బుర్ర పెద్ద అంటే సైజులో పెద్దది కాదు, జ్ఞానవంతుడు అని అర్థం. నీకు ఆ జ్ఞానం కావాలంటే దేవుడు అన్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉండు, నీకు జ్ఞానం ఇస్తాను. జ్ఞానం కూడా చాలా విలువైంది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 20 సంవత్సరాలు కష్టపడి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. తెలుసా మీకు ఆ విషయం? చెప్పండి, ఏంటి చెప్పండి అందరూ. చదివే ఒక 20 సంవత్సరాలు కష్టపడి, 20 సంవత్సరాలు కష్టపడుతున్నారు పిల్లలు, 3వ సంవత్సరంలో వేసేస్తున్నారు స్కూల్లో. అవునా? ఎప్పుడు దాకా చదివిస్తున్నారు? 25వ సంవత్సరం వచ్చేదాకా చదివిస్తున్నారు. అవునా కాదా? 25 సంవత్సరాలకు కానీ డిగ్రీ పూర్తి అవ్వట్లేదు. ఇంచుమించుగా చెప్తే ఉదాహరణగా చెప్తున్నాను. అంటే దగ్గర 20 పైనే. అవునా? 20 సంవత్సరాలు మీరు పెట్టుబడి పెట్టి, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏం సంపాదిస్తున్నారు? జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. అవునా? ఆ జ్ఞానాన్ని సంపాదిస్తే ఏంటి దానివల్ల లాభం? మిగతా 80 సంవత్సరాలు తన కుటుంబాన్ని కట్టుకుంటమే కాకుండా తల్లిదండ్రుల్ని పోషిస్తాడు, ఇంకా అనేక రకాలుగా సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతే కదా. మరి నువ్వు
20 సంవత్సరాలు కష్టపడి జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఒక కంపెనీలో నీకు ఉద్యోగం వస్తుంది నీ బిడ్డకే. వచ్చినప్పుడు ఆ కంపెనీ వాడు నీ బిడ్డ దగ్గర జ్ఞానం బాగుంటే ఓ నెలకే 30,000 25,000 50,000 వాడుకున్న జ్ఞానాన్ని బట్టి దేవుడిచ్చిన కృపను బట్టి శాలరీ వచ్చి ఆ శాలరీ ద్వారా మిగతా 80 సంవత్సరాలు హ్యాపీగా జీవిస్తారు. అంటే మరి ఈ జ్ఞానమే లేకపోతే నీకు ఆ 80 సంవత్సరాలు బ్రతకడానికి కావాల్సిన ధనం వస్తుందా? రాదు కదా. అంటే నువ్వు ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి 20 సంవత్సరాలు కష్టపడుతున్నావు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నావు. అదే జ్ఞానాన్ని దేవుడికి ఉచితంగా ఇస్తున్నాడు. ఎలాగిస్తున్నారు తెలుసా? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు జ్ఞానాన్ని మూలమట్టండి. జ్ఞానం కలిగి 14:26 కూడా చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 14:26 చూడు. యెహోవా యందు భయభక్తులు కలిగినుట బహుధైర్యము పుట్టించును, ఆ వారి పిల్లలకు ఆశ్రయ స్థలము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగినుట జీవపు ఊట. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం రాగడమే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనంటండి బహుధైర్యం కలిగిద్దంట మనకి. అంటే దేవునికి భయపడితే మనకు ధైర్యం వస్తుంది. దేవుడికి భయపడితే మనకు జీవపు ఊట వస్తుంది. జీవపు ఊట అంటే ఏంటి తెలుసా? ఊట అనగా నుయ్య అని అర్థం. ఊట అంటే నుయ్యి అని అర్థం కూడా. అసలు మనలో ఇంకా జీవనదిలో ఊటే ఉంటుంది, అంటే నుయ్యే ఉంటుంది మనలో. ఆ నుయ్య ఏదంటే యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఎంత లాభం అంటే దీర్ఘాయుష్ వస్తుంది, ఎముకలకు సత్తువ, శరీరానికి ఆరోగ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది, బహుధైర్యం వస్తుంది, జీవపు ఊట వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి. సామెతల గ్రంథం 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయముకు ప్రతిఫలం కలిగిద్దంట. వినయం వస్తుందంట. 15:33 జ్ఞానాభ్యాసానికి ఘనతకి కారణం అవుతుందంట. ఘనత వస్తుందట. ఇలా ఇంకా చాలా ఉన్నాయండి. కీర్తన గ్రంథము 34:7 ఇదొకటి తీసి ముగించేద్దామండి. కీర్తన గ్రంథం 34:7-9 చూడండి. ఇదొకటి చెప్పి ముగించేస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. చూడండి, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత నీ చుట్టూ కావలి ఉండి నిన్ను రక్షిస్తుందట. తర్వాత 9వ వచనం చూడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికట ఏమీ కదువలేదంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ కొదువు ఏమీ లేకుండా చేస్తాడంట. యేసు ప్రభు యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూతలు కావలి ఉంచుతాడంట నీ చుట్టూరును. యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి దీర్ఘాయుష్ వస్తుందట. యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఆరోగ్యం వస్తుందంట. యేసు ప్రభు భయభక్తులు కలిగి ఉంటే మనకి జ్ఞానం వస్తుందంట. యేసు ప్రభు భయభక్తులు కలిగి ఉంటే మనకి ధైర్యం వస్తుందంట. యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి జీవపు ఊట వస్తుందంట. ఇన్ని లాభాలు ఉన్నాయండి యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటే. కాబట్టి ఈ రోజు నుండి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఈ లాభాలన్నీ పొందుకో. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.